శ్రీ విఘ్నేశ్వర ఫుడ్స్. నేను వామ్ రైస్ చేస్తున్నానండి. ఇదిగోండి పెనం పెట్టుకొని నేను ఆయిల్ పోసుకున్నాను. ఇప్పుడు ఇందులో పోపు గింజలు వేసుకుందాం. ఇదిగోండి ఆవాలు జీలకర్ర పోపు గింజలు వేసా కదా. ఇప్పుడు కొంచెం అది వేగిన తర్వాత వామ్ వేసుకుందాం. ఇదిగోండి అవి వేగుతున్నాయి కదా. ఇప్పుడు ఎండుమిరపకాయలు వేసుకుందాం. ఇదిగోండి ఎండుమిరపకాయలు వేగిన తర్వాత కరివేపాకు వేసుకుందాం. ఇదిగోండి ఎండుమిరపకాయలు వేసాను, వేగిపోయినాయి. తర్వాత కరివేపాకు వేసాను, కొంచెం పచ్చిమిరపకాయలు వేసాను, ఎల్లుల్లిపాయలు చిరగొట్టేసానండి. ఇప్పుడు వామ్ వేసుకుందాం. ఇదిగోండి వామ్, అన్నం చాలా ఎక్కువ వేస్తున్నాను, అందుకని వామ్ కూడా ఎక్కువ వేస్తున్నాను. చూసారు కదా ఎంత వేసాను. వామ్ రైస్ కడుపుకి చాలా మంచిదండి. నేను ఆదివారం వామ్ రైసే చేస్తానండి. చూడండి వేగుతుంది కదా. ఇది కొంచెం వేగిన తర్వాత కొంచెం పసుపు వేసుకుందాం. ఇందులో ఆనియన్స్ ఏమీ వేయలేదండి. నేను ఎండుమిరపకాయలు, తాలింపు గింజలు, పచ్చిమిరపకాయలు, ఎల్లుల్లిపాయలు, కరివేపాకు, వామ్ వేసాను. ఇదిగోండి వామతో సహా వేగినాయి కదా. ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు వేసుకుందాం. ఇప్పుడు ఇదిగోండి ఇది రాత్రి అన్నం అండి. నేనేమి ఇప్పుడు వేడివేడిగా ఏమి వండలేదు. రాత్రి అన్నం వేస్ట్ చేయకుండా వామ్ రైస్ చేస్తున్నాను. ఇదిగోండి అన్నంలో కూడా కొంచెం పసుపు వేసుకున్నాను. ఈ పసుపు వేసిన అన్నం అంతా చక్కగా కలిపేసుకొని చూసారు నేను కలిపేసుకున్నా కదా. ఇందులోనే కొంచెం సాల్ట్ వేసుకుందాం. ఇదిగోండి సరిగ్గా సరిపోద్దండి నేను వేసిన సాల్ట్ ఈ రైస్కి. కలుపుకున్నాం కదా. ఇది అలా ఉంచుకొని ఇలా పిచ్చి చూసారా బాగా వేగిపోయింది. రైస్ వేసేసుకుందాం ఇందులో. అంతే అండి, ఇలా కలుపుకోవడమే. కొంచెం వేడి మీద ఉంచుదాము, సిమ్లో పెట్టి ఉంచాను నేను. అంతేనండి, రెడీ వామ్ రైస్. ఇలా వేడివేడిగా తింటే పొద్దున్నే పరగడుపున చాలా మంచిదండి, అరుగుదలకు వస్తుంది. వాము కూడా బాగా పనిచేస్తుంది మనకి. వారం అంతా ఏది పడితే తింటూ ఉంటాం కదా. వారానికి ఒకసారైనా పిల్లలకి ఇది చేసి పెడితే చాలా బాగుంటుంది. రాత్రి అన్నంలోనే చేయాలని లేదండి, మనం వేడివేడి అన్నం కూడా చేసుకోవచ్చు. మీరు ఒకసారి చేసుకొని తింటే అసలు వదిలిపెట్టరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.